హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ ఉద్యోగాలు 1523 పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు మొత్తం మనకు 19 యూనివర్సిటీలలో ఉన్నాయి. అవి కూడా 64 నోటిఫికేషన్స్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి చాలా మంది అభ్యర్థులు ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేస్తూ ఉన్నారు. మరి దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ ఎప్పుడు విడుదల చేస్తారు, దాంతో పాటు మరి ఏ పోస్టుకు ఏ అర్హత ఉంటుంది అనే సందేహాలు చాలా మంది అడుగుతూ ఉన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మరి పీజీ అంటే ఏదైనా ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ లేదంటే ఎంబీఏ, ఎంసీఏ ఇటువంటి కోర్సులు ఏవైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో దాంతో పాటు మీరు నెట్ కానీ, సెట్ కానీ, పిహెచ్డి కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి పీజీతో పాటు. మరి అటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీటితో పాటు మరి ఆర్జీయుకేటీ యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మరి ఈ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా పీజీ అనేది అయిపోయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ విషయాన్ని మనం ఇదివరకటి వీడియోలోనే మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాం. మరోసారి మరి ఎవరికైనా అభ్యర్థులకు సందేహాలు ఉంటే మరి ఈ విషయం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇంకా ఏవైనా పర్టికులర్ గా మీకు ఒక సబ్జెక్ట్ కు లేదా ఏదైనా పర్టికులర్ పోస్ట్ కు ఏ అర్హత ఉండాలి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వెబ్సైట్ లో ఏ యూనివర్సిటీకి సంబంధించి ఏ పోస్ట్ కు సంబంధించి మీకు సమాచారం కావాలో ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే పూర్తిగా క్లియర్ కట్ గా మీకు తెలియడం జరుగుతుంది. ఇక మరి చాలా మంది అభ్యర్థులు ఈ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన సిలబస్ ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు అని అంటూ ఉన్నారు. ఎస్, ప్రభుత్వం ఇప్పటి విడుదల చేయలేదు. కాకపోతే ఇదే నోటిఫికేషన్ లో త్వరలోనే సిలబస్ కూడా విడుదల చేయబోతోంది. దానికి సంబంధించిన లింక్ కూడా మనం వెబ్సైట్ లో ఇది వరకు ఇక్కడికే స్టాప్ అయ్యేది. ఇప్పుడు మనకు కొత్తగా 4 టైల్స్ అనేవి వెబ్సైట్ లో యాడ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఒకటి సిలబస్, రెండోది జియోస్, మూడోది చేంజ్ మొబైల్ నంబర్, 4వది నోటిఫికేషన్స్ అంటూ 4 కొత్త ఆప్షన్స్ ను మనం వెబ్సైట్ లో చూడవచ్చు. ఇందులో మొదటి ఆప్షన్ సిలబస్. సిలబస్ అనేది మనం క్లిక్ చేస్తే కమింగ్ సూన్ అంటూ మనకు కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే అంటే మరో 2-3 రోజుల్లో సిలబస్ కు సంబంధించిన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి చాలా రకాల జియోస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు ఏ జియోని చూడాలనుకున్నా అన్ని జియోస్ ను ఒకేసారి ఇక్కడ మీకు తీసుకురావడం జరిగింది. జియో నంబర్ 46, 14, 23, 28, యాక్ట్ 19 of 2021, అలాగే జియో ఎంఎస్ నంబర్ 29, 90, 115, 25, 30 ఇలా అన్ని జియోస్ ను ఒకే చోట తీసుకురావడం జరిగింది. మీకు ఏ జియో కావాలనుకున్నా ఆ జియోని డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా మీరు చదువుకోవచ్చు. ఇక చేంజ్ మొబైల్ నంబర్ అంటూ కొత్త ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి మీ మొబైల్ నంబర్ ను చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ ను కూడా మరి మార్చుకోవచ్చు. మరి మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కూడా ఎంటర్ చేసి చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ చేంజ్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ ఇచ్చారు. దాంతో పాటు నోటిఫికేషన్స్, మీరు నోటిఫికేషన్ యూనివర్సిటీ వారిగా చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసైనా చూసుకోవచ్చు. లేదు అన్ని యూనివర్సిటీకి సంబంధించి ఒకేసారి చూడాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు ప్రెస్ నోటిఫికేషన్స్ ఒక పక్క, డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ ఒక పక్క ఉన్నాయి. ఈ విధంగా టోటల్ గా అన్ని నోటిఫికేషన్స్ మీరు ఒకే చోట కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు టోటల్ గా వెబ్సైట్ లో ఈ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ మార్పులు అనేవి గమనించి అభ్యర్థులు మరి ఇందుకు అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్లై చేసుకోవాలి అనుకునేటటువంటి వారు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. మరి ఇది యూనివర్సిటీ రిక్రూట్మెంట్ సంబంధించి కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా లేక మీకు ఏవైనా సందేహాలున్నా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.